సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భారత్లో పాక్ గూఢచారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత నిఘా వర్గాలు మరింత అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా గూఢచారులపై నిఘా పెట్టింది. ఇప్పటికే 15 మందికి పైగా అరెస్ట్ కాగా తాజాగా మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2 పోలీసులు అరెస్టు చేశారు. వీరు భారత్కి చెందిన కీలక సమాచారాన్ని ISIకి చేరవేస్తున్నట్లుగా గుర్తించారు. దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. తార్న్ తరుణ్ జిల్లాకు చెందిన గగన్దీప్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్తాన్ ISIతో సంబంధాలున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్ ISIకి చేరవేసినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, తాన్ తరణ్ పోలీసులు సంయుక్తంగా గగన్దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. గగన్దీప్ సింగ్ గత 5 ఏళ్లుగా పాకిస్తాన్లో ఉన్న గోపాల్ చావ్లాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ అతని ద్వారా ISI గూఢచారులతో పరిచయాలు పెంచుకున్నాడు. భారత సైనిక కదలికలు, దళాల మోహరింపు, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారం, అతి సున్నితమైన విషయాలను పాకిస్తాన్కు చేరవేశాడు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్లో 20కి పైగా ISI విదేశీ కాంటాక్ట్ల సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్లో పలు ముఖ్యమైన వివరాలు, భారత భద్రతా వ్యవస్థలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు గూఢచారిగా గగన్దీప్ సింగ్ పనిచేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన చర్యల సమయంలో కీలక సమాచారం విదేశాలకు గగన్దీప్ చేరవేశాడు. ఇక మరోవైపు రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్లో మరో గూఢచారిని అరెస్టు చేశారు. షకూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో పనిచేసిన డానిష్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. షకూర్ ISI వ్యక్తులతో మాట్లాడేవారనే సమాచారం అందుతోంది. పాకిస్తాన్లోని కొందరితో వాట్సాప్ కాల్స్ కూడా చేసినట్లు సమాచారం. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉంటూ పాక్కు గూఢచర్యం చేస్తున్న వారిని గుర్తించడానికి అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాక్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.